తెలుగు రాష్ట్రాల్లోనూ నేతలపై అభిమానుల అభిమానం కొత్త పుంతలు తొక్కుతోంది. తమిళనాడు సంస్కృతి తెలుగు రాష్ట్రాలకు పాకుతోంది. తమ అభిమాన నేతలకు, సినీ హీరోయిన్లకు గుడి కట్టిన ఘటనలను మనం తమిళనాడులోనే చూశాం. తాజాగా ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలలోకి ఎంట్రీ ఇచ్చింది. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఆరగేట్రం చేసింది. కేసీఆర్ కు గుడి కట్టడంతో తెలంగాణలో మొదలైన ఈ సంస్క ఒకటితి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఓ అభిమాని గుడి కట్టించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో నేతలకు గుడి కట్టే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ రేవంత్ రెడ్డికి గుడి ఎవరు కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు అన్న ఆసక్తికర అంశంతో పాటు ప్రజాపయోగకర, రాజకీయ, సినిమా కథనాల కోసం మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా లింక్ ను షేర్ చేసి ఓ లైక్ ఇవ్వండి. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్లు మాకు మరిన్ని ఆసక్తికర అంశాలపై వీడియో రూపకల్పనకు ప్రోత్సహిస్తాయి. ఇక వివరాలలోకి పోతే, సాధారణంగా గుడి అంటే దేవుళ్లకు కడతారు. అయితే కొంతకాలం నుంచి ట్రెండ్ మారింది. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు అభిమానులు గుడి కట్టించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే హీరోయిన్ ఖుష్బూకు కూడా గుడి కట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఓ అభిమాని హైదరాబాద్లో గుడి కట్టించిన విషయానికి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరారు. రేవంత్ కు గుడి కట్టేందుకు ఓ అభిమాని ముందుకు వచ్చారు. తన సొంత నిధులతో ఈ నెల 19వ తేదీన భూమి పూజ చేయబోతున్నారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వనిపాకలకు చెందిన మేడి సంతోష్ కు సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎంతో అభిమానం. తెలంగాణ రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అభిమానంతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఆయన నిర్వహించిన పాదయాత్రలో సంతోష్ పాల్గొన్నాడు. గత ఏడాది నవంబర్ నెలలో జరిగిన ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో గెలిచాక అందరూ ఊహించిన విధంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి అనేక సంలచన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా ఉపయోగకర పథకాలను ప్రకటిస్తూ జోరు పెంచుతున్నారు. దీంతో ప్రజారంజకమైన పరిపాలనను ముఖ్యమంత్రి చేస్తున్నారని ఆయన అభిమాని సంతోష్ రెడ్డి పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న రేవంతన్న కనిపించే దేవుడు అని, ఆయనకు గుడి కట్టాలని నిర్ణయం తీసుకున్నానని ఆచప అన్నారు. రేవంత్ రెడ్డికి గుడి కట్టేందుకు అన్ని ఏర్పాటు చేశానని, తన సొంత స్థలంలోనే రూ. 3 లక్షల నిధులతో గుడి కట్టబోతున్నట్లు సంతోష్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన తెలంగాణకు చెందిన 3 మంత్రుల సమక్షంలో భూమి పూజ జరుగుతుందని, 2 నెలలలో గుడి నిర్మాణం పూర్తవుతుందన్నాడు. ప్రజల చేత దైవంగా పిలవబడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టించే భాగ్యం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానాన్ని సంతోష్ రెడ్డి ఇలా నిరూపించుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బితబ్బిపోతున్నారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.